తండ్రిని చూస్తూ పెరిగిన రెహమాన్ 4 సంవత్సరాల వయసు నుంచి పియానో నేర్చుకోవటం మొదలుపెట్టాడు. అలా స్టూడియోలలో తన తండ్రికి సాయం చేసేవాడు. హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేస్తున్న టైంలోనే, అంటే రెహమానుకు 9 వచ్చేసరికి తండ్రి శేఖర్కు స్టమక్ క్యాన్సర్ వచ్చింది. ఆయనను బతికించుకోవటం కోసం అప్పటివరకు కూడబెట్టిన డబ్బునంతా ఖర్చు పెట్టేశారు. మందుల వల్ల నయం కావటం లేదని పూజారులను తీసుకొచ్చి హోమాలు, క్రిస్టియన్స్ ను తీసుకొచ్చి ప్రార్థనలు, ముస్లిం పీర్లను తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అలా ఇంటికి వచ్చి ఓ ముస్లిం రెహమాన్ ఇంట్లో చేతబడి చేసిన రాగి చెంబును బయటకు తీశాడు. దీంతో ఇంట్లో మొత్తం తనిఖీ చేయిస్తే దారానికి కట్టిన పక్షి వెంట్రుకలు, నిమ్మకాయలు, ఎండుమిర్చి కనిపించాయి. ఇదంతా తన భర్త ఎదుగుదల చూడలేకే చేతబడి చేశారని కస్తూరిగారికి అర్థమైంది. అలా అప్పటికప్పుడు ఇంటిని వదిలేసి ఓ హోటల్లో రూమ్ తీసుకొని భర్తను, పిల్లలను అక్కడకు తీసుకొని వెళ్లిపోయారు. కానీ శేఖర్ పరిస్థితి నయం కాక చనిపోయాడు. అలా 9 అక్క, 2 చెల్లెళ్ళు, అమ్మ బాధ్యతను భుజాన వేసుకున్నాడు రెహమాన్.